కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేటీఆర్ను లక్ష్యంగా పెట్టుకొని కేసుల నమోదు చేస్తుందని మండిపడ్డారు. ప్రజలకు అనేక హామీలిచ్చి అనేక వాగ్దానాలు చేసి ఆచరణకు సాధ్యం కానటువంటివి కూడా చాలా విషయాలు చెప్పి మొత్తానికి అధికారం సాధించుకున్నారు. వచ్చినటువంటి అధికారం వాళ్ళు ఊహించినటువంటి అధికారం కాదది. కాబట్టే ఏం చేయాలనో పాలుపోక ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఏదైతే 6 గ్యారంటీల పేరు మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీల నుండి తప్పించుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అనేక ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క ఆరోపణను కూడా ఈరోజు వరకు నిరూపించలేకపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పించినటువంటి పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ గత 60 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా దాదాపుగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగింది. తెలంగాణ రాష్ట్రం కూడా గొప్పగా భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం అయినా ఇంకా కూడా పరిపాలనలో అనుభవం రాక అసలు ఏం చేయాలనో పాలుపోక కేవలం పోలీసుల మీద కేసుల మీద మాత్రమే ఆధారపడి ఈరోజు రాజకీయంగా పబ్బం గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారి మీద నిన్న కేసు నమోదవుడు, అది కూడా ఏసీబీ నమోదు చేసిందని చెప్పి ఈరోజు మనం ఆ ఎఫ్ఐఆర్లో కూడా చూడడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేసును చాలా కష్టపడి కేటీఆర్ గారు హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలి, ప్రపంచంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా హైదరాబాద్ దిక్కు చూడాలి అన్నటువంటి ఆలోచన కొద్దీ ఆ రోజు ఫార్ములా ఈ రేస్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒప్పందంలో మొదటి సంవత్సరం అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు. దాంతో సుమారు 700 కోట్ల రూపాయలు ఆ రోజు హైదరాబాదు నగరానికే లాభం జరిగిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలన్నీ తెలియజేసినాయి. రెండో సంవత్సరం ఆ రోజు కూడా రేసు నిర్వహించాలని చెప్పితే ఎలక్షన్లు దగ్గరికి రావడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్పాన్సర్లు వెళ్ళిపోవడంతో మనకున్నటువంటి హైదరాబాదు పరపతి తగ్గద్దు, ఎందుకంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నామంటే కంటిన్యూయేషన్ ప్రాసెస్ ఉండాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నటువంటి మినిస్టర్ కేటీఆర్ గారు బాజప్తా 55 కోట్ల రూపాయలు, సుమారుగా 55 కోట్ల రూపాయలు ఆ ఫార్ములా ఈ సంస్థ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆ కంపెనీకే 2 విడతలుగా ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి హెచ్ఎండిఏ చెల్లించడం జరిగింది. 3వ ఇన్స్టాల్మెంట్ కొరకు కూడా వాళ్ళు మొత్తానికైతే గవర్నమెంట్ చెల్లించక రేస్ ఆగిపోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ ఆ రోజు మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ ఆ సంస్థకు 2 ఇన్స్టాల్మెంట్లో చెల్లించింది. 3వ ఇన్స్టాల్మెంటు చెల్లించాల్సింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెల్లించలేకపోవడంతో ఆ రేస్ అనేది ఆగిపోయింది. ఇవాళ క్లియర్గా అదొక సంస్థ అంతర్జాతీయంగా ఆ ఈ రేసులు ఎక్కడైతే నడపాలనో ఆ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ చెల్లించడం జరిగింది. దీనిని కూడా అవినీతి అంటగట్టి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను జైల్లో ఉంచాలి అన్నటువంటి దీంతో ఈరోజు మొత్తం తెలంగాణ ప్రతిష్టను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనంగా పెట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద అవగాహన లేక, అసలు ప్రజలకు ఏం చేయాలనో తెలియక, అసలు ఏం చేసేటువంటి పరిస్థితులు లేక ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుంటున్నారు. ఈరోజు ప్రతి దాంట్లో కూడా ఏదన్నా ఒక గురుకులంకి సంబంధించిన పిల్లలు ఇబ్బంది అయితే బాగా చర్చ ప్రజల్లో నడిస్తే మళ్ళొక్కటి డైవర్షన్. ఇవాళ లగచర్లకు సంబంధించినటువంటి రైతులను, ఇవాళ గిరిజన రైతులను
35 రోజులు జైల్లో ఉంచి వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అది డైవర్షన్ చేయడానికి ఇదొకటి. కాబట్టి ప్రభుత్వము ప్రజలకు ఏమీ చెప్పలేక ఏమీ చెయ్యలేక కేవలం బీఆర్ఎస్ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం జరుగుతున్నది. కేవలం వ్యక్తిగత కోపం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కోపంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా కేసులు పెట్టాలి, ఏ విధంగా అయినా జైలుకు పంపాలన్నటువంటి ఆలోచన ఉన్నారు. ప్రజల సంక్షేమము, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న స్థాయి నుంచి కేసీఆర్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. మొత్తానికి తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేటువంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి. ఏదో కేసీఆర్ను తర్వాత కేటీఆర్ను వీళ్ళని ఇబ్బంది పెడితే పార్టీని మొత్తానికి లేకుండా చేయాలన్నటువంటి ఒక దురాలోచన కొద్దీ చేసేటువంటి కార్యక్రమమే తప్ప వేరే ఇందులో ఎటువంటి అది లేదు. కేవలం పార్టీని ఇబ్బంది పెట్టాలి, నాయకులను ఇబ్బంది పెట్టాలి, తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ఈరోజు ఈ కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, జరిగిందంతా కూడా ఈ రకంగా జరిగింది, ఇందులో మీకు తప్పెక్కడున్నది, అసలు కరప్షన్ ఉంటే కదా యాంటీ కరప్షన్ బ్యూరో రావాలి, అసలు ఇందులో ఎటువంటి అది లేదు, మీ డబ్బులు ఎక్కడికి ముట్టినాయి, ఫార్ములా ఈ రేస్ సంస్థకు డబ్బులు ముట్టినాయి, వాళ్ళు ఆల్రెడీ 1 సంవత్సరం రేస్ చేసిర్రు, మళ్ళీ 2వ సంవత్సరం మీరే ఒప్పందాలను ఉల్లంఘించారు. తర్వాత ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఆయన వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి కలవడం జరిగింది. కాబట్టి ఇది ప్రాసెస్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మనం పెట్టుబడులు ఆకర్షించే భాగంగా చేసేటువంటి దాన్ని మసిమూసి పారడికాయ చేయడం అనేది చాలా దారుణం. ఇంకొకటి 55 కోట్లతోటి ఈ రేస్ ఎందుకు నిర్వహించాలని కూడా ఇవాళ ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉన్నారు. మొన్న మనం చూసినాం, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. గతంలో ఎంత మంచిగా ఉండే ఇప్పుడు ఎంత ఇబ్బందులు అని చెప్పి ప్రజలందరూ బాధపడితే ఇవాళ వీళ్ళు విజయోత్సవ సభలు, అసలు ఏం ఘనకార్యం చేశారని విజయోత్సవ సభలు చెప్తున్నారు. ప్రజల సొమ్ముతోటి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినందుకు వాస్తవంగా మొన్న ఏదైతే డిసెంబర్ 9 నాడు వాళ్ళు ఈ వారం రోజులు చేసినటువంటి ఉత్సవాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే సంవత్సర కాలం పాటు ప్రజలను పీడించుకుంటూ వాళ్ళ ఆశలన్నీ కూడా వమ్ము చేసినటువంటి నాయకులు తిరిగి ఉత్సవాలు ప్రజల డబ్బుతోటి ఉత్సవాలు నిర్వహించారు. కాబట్టి కేసులు పెట్టాల్సి వస్తే కేటీఆర్ మీనో, హరీష్ రావు మీనో, కేసీఆర్ మీనో కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కేసులకు తర్వాత వీటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరు కూడా భయపడేటువంటి పరిస్థితులు లేవు. మీరు కనుక ఇలాగే తప్పుడు కేసులు పెట్టుకుంటా పోతే న్యాయస్థానంలో డెఫినెట్గా న్యాయస్థానం అనేది చాలా విషయాలలో ఇవాళ చెంపదెబ్బ లాంటి తీర్పులు ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉన్నది. భవిష్యత్తులో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమైతే ఇక 1 సంవత్సరం ఓపిక పట్టినాం, ఇంకొక సంవత్సరం వరకు కూడా ఓపిక పడతారు, కానీ ప్రజల నుంచే తిరుగుబాటు ఈ ప్రభుత్వానికి తప్పకుండా వస్తుంది అని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తాను. జై